ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ధైర్యవంతుడైన యెహోషువ లేక ధైర్యవంతుడైన నాయకుడైన యెహోషువ, జాషువా లీడింగ్ విత్ కరేజ్. ప్రియ దేవుని బిడ్డలారా, మోసే తదనంతరము లేక మరణానంతరము ఇశ్రాయేలీయులను నడిపించేటటువంటి బాధ్యత దేవుడు యెహోషువాకు అప్పగించాడు. యెహోషువాకు అప్పగించినప్పుడు దేవుడు చాలా చక్కగా కొన్ని విషయాలు బోధించాడు. మీరు ఈ నది దాటి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నేను మీకు ఇస్తానన్నటువంటి పాలుతెనులు ప్రవహించు దేశానికి మీరు అడుగు పెడతారు. మీరు ఏ రోజన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవరి మీదికన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ రోజన్నా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి. ఒక మనిషి మీదకి వెళితే మనిషి మీకు లోబడతాడు. ఒక ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం మీకు దక్కుతుంది, అంటే మీరు స్వాధీనం చేసుకోవచ్చు. ఒక ప్రాంతానికి వెళితే అది కూడా మీదవుతుంది. ఆ విధంగా నేను మోసేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను యెహోషువ. కాబట్టి నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా నిబ్బరం కలిగి జాగ్రత్త పడి మరి మోసేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటినీ నీవు నడుచుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తిస్తూ ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించు. నీవు జడియకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడనైన నేను నీకు తోడయ్యుంటాను అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధంగా చెప్పి ఇక యెహోషువకు బాధ్యతను అప్పగించాడు. ఇప్పుడు యెహోషువ టీమును నడిపిస్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా వారికి ఎరుకో అడ్డొచ్చింది. యుద్ధము చేయకుండానే మరి వారు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించగా ఎరుకో గోడలు కూలిపోయి దాని మీద విజయం సాధించారు. రెండవది, వారు హాయి మీద యుద్ధానికి వెళ్ళారు. హాయి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలుపుకు బదులుగా నష్టపోతారు. ఆ తదుపరి నష్టానికి కారణములేమిటో తెలుసుకొని మరలా హాయి మీదికి యుద్ధానికి వెళ్ళి హాయిని స్వాధీనం చేసుకుంటారు. ఆ తదుపరి వారి ముందున్న మరొక యుద్ధం ఏమిటంటే గిబియోను. గిబియోనీయులతో యుద్ధం చేయాలంటే కాస్త సాహసం కావాలి. ఎందుకంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో గిబియోనీయులు పుట్టుకతోనే వీరులు అనే మాట వ్రాయబడి ఉంది. మరి అటువంటి గిబియోనీయులతో యుద్ధం చేయాలంటే సాహసం కావాలి. అయితే ఈ గిబియోనీయులు ఇశ్రాయేలులను బంధించి వేసినప్పుడు యెహోషువ మరి దేవుని వైపు చూచి దేవుని సన్నిధిలో మరి మొరపెట్టగా, ప్రార్థన చెయ్యగా దేవుడు సూర్యుని చంద్రుణ్ణి ఆపు చేయటం జరిగింది. ఆ తదుపరి బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అందరూ కూడాను బంధించబడిన లోయలో నుండి బయటికి వచ్చి ఈ గిబియోనీయులను వారి వారి దేశం సరిహద్దు వరకు వెంటబడి తరిమి మరి కొట్టడం జరిగింది. ఆ తదుపరి గిబియోను కూడా వారు స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఆ తదుపరి మరి 17వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ అమాలేకీయులతో రెఫీదీమి లోయలో మరి యుద్ధం చేయవలసి వచ్చింది. వారు రహస్యంగా మాటు వేశారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మరి మోసే యెహోషువను చెప్పి, యెహోషువ తన మనుషులను తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండగా మోసే ఎదురుగా ఉన్న కొండ మీదకి ఎక్కి తన దగ్గర ఉన్నటువంటి కర్రను దేవుని కర్ర అని చెబుతూ ఆ కర్రను ఎత్తి పట్టుకున్నంత వరకు ఇశ్రాయేలీయులు గెలిచారు. కర్రను కిందికి పెట్టినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. నాయకుడైనటువంటి మోసే తన ప్రజలు ఓడిపోవటం ఇష్టం లేక ఆ వయస్సులో మరి కష్టమైన మరి సాయంకాలం విజయము పొందేంత వరకు కర్రను అలా ఎత్తి పట్టుకున్నాడు. అలా ఎత్తి పట్టుకొనగా చిట్ట చివరికి ఇశ్రాయేలీయులు అమాలేకీయులందరినీ ఓడించారు. ఓడించిన తర్వాత అక్కడ ఒక మరి బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకుడు ఒక కరేజ్ అంటే ఒక ప్రోత్సాహంతో ధైర్యంతో ముందుకు వెళుతూ తన వారందరినీ కూడాను
అదే ఆలోచనతో నడిపించాడు కాబట్టి వారి ప్రయాణంలో ఎన్ని సవాళ్లున్నా వారు వాటన్నింటినీ అధిగమించి విజయపు బాటలో ముందుకు సాగినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. దానికి నాయకుడే ప్రధాన కారకుడు లేక కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, నాయకులకే నాయకుడు అయిన మన ప్రభు మనల్ని నడిపిస్తూ ఉండగా సాతాను అనేటటువంటి వాడు గర్జించి సింహములను మనలో మృంగుదనాన్ని వెతుకుచూ తిరుగుచుండగా వాడిపైన విజయం సాధించాలంటే మనము దేవుని వైపు చూడాలి. అలా మనము ముందుకు సాగగలిగితే విజయం మనలను వరిస్తూ ఉంది. అలా ఉండునట్లు దైవాత్మ మనలను నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.